హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇక లేట్ చేయకుండా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాము. ఇక్కడ నేను 1 కేజీ పైన చేపలు తీసుకున్నానండి. వీటిని ఒక 2-3 సార్లు ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఉప్పు నీటిలో వేసి చేపలను కడగడం వలన చేపలు వాసన రాకుండా ఉంటాయి. అలా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పుల్కా స్టాండ్ పెట్టి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కాల్చుకోవాలండి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాలనివ్వాలి. దీన్ని స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఉల్లిపాయలను ఇలా అటు ఇటు తిప్పుతూ ఉల్లిపాయను బాగా కాలనివ్వాలి. హైలో పెట్టి కాలిస్తే పైన పొట్టు మాడిపోతుంది, కానీ లోపల ఉల్లిపాయ కాలదండి. ఈ విధంగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టేసి అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి. ఉల్లిపాయను చూద్దాం. ఇలా చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసుకోవాలండి. ఇలా అంతా పొట్టు తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా నీట్గా పొట్టు తీయాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసిన మెంతులు, జీలకర్ర వేసి అలాగే చిన్న సైజు కొబ్బరి ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయను వేసుకోవాలండి. వాటిని ఇలా చిన్న చిన్నగా చేసి వేయాలి. ఈ విధంగా ముక్కలుగా వేసిన తరువాత మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు అండి. ఇది పులుపుకు చూసి మీరు చింతపండు వేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టాలి చింతపండు వేసిన తర్వాత. చూశారు కదా, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త కలర్ మారాక మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని కలపాలండి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలిపి కాస్త పసుపు, అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. చేపల కూర కాబట్టి కారం కాస్త ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పులుసు బాగా ఉడకాలండి. ఇలా పులుసు ఉడికిన తరువాత చేపలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చేపలన్నిటిని వేసి ఒక్కసారి కాస్త కదుపుతూ కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూశారు కదా, చేపలు బాగా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయింది. మనకు ఈ చేపల కూర టేస్ట్ తెలియాలంటే వేడివేడిగా తింటే టేస్ట్ తెలియదండి. కనీసం ఒక 2-3 గంటలు చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ మనకు చాలా బాగా తెలుస్తుంది. అప్పుడే మనము దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తింటామండి. అంత బాగుంటుంది చేపల కూర. మీరు కూడా ఒక్కసారి ఈ చేపల కూరను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసంకి సబ్స్క్రైబ్ చేసుకోండి.